బీజేపీతో ఒప్పందం పైన బీఆర్ఎస్ తన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బయటపడిందన్నారు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్కు పేగుబంధం తెగిపోయిందన్నారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. అసలు రంగు బయటపడ్డది. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేటతెల్లమైంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్ తో నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు 100% నిజమైందన్న మాట సందర్భంగా చెబుతూ మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్యపరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు మై డియర్ డాడీ అంటూ డాక్టర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని తేలిందన్నమాట సందర్భంగా చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి. కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత మాట అన్నట్టుంది ట్విట్టర్లో పెడితే సరిపోద్దా అని. మేము కూడా మొదటి నుంచి ట్విట్టర్లో కాదు ప్రజాక్షేత్రంలో మేము చెబుతున్నటువంటి వాటికి ప్రజలు ఇచ్చినటువంటి స్పందన చూసి మాట్లాడమని చెప్పాలి. కేటీఆర్ గారు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని సందర్భం, కానీ ప్రజల గురించి ఏదో మాట్లాడేటువంటి మాటలు. ఎన్ని చక్కటి స్కీములు ప్రజలకు అందుతుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మంచిని మద్దతు ఇచ్చేటువంటి వైనాన్ని తప్పుపట్టి ఈరోజు ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో సొంతింట్లోనే వ్యవహారం చక్కదిద్దుకోలేని మీరు ఈరోజు ప్రజల గురించి ప్రజలకు ఏం సమానం చెప్తారో చెప్పాలంటున్నాం. ఈరోజు మీరు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడు మానుకోమంటారు.